సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపొందిన సినిమా కుమారి 21F. ఆ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. కుమారి 21F పాటలు ఆయన చేతుల మీదుగా మార్కెట్ లోకి వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం ఆద్యాంతం కూడా చాలా సరదాగా సాగింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేల్ లీడ్ తీసుకుని ఈ ఫంక్షన్ ని అందరూ ఎంజాయ్ చేసేలా చేశారు. అది ఎంతలా చేశారు అంటే ఈ సినిమాకు వచ్చిన గెస్ట్లు, సినిమాకు పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పూర్తిగా ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళిపోయి ఎవరో కూడా సరిగ్గా స్టేజ్ మీద మాట్లాడలేకపోయారు. పోతే ఎక్సైట్మెంట్ మూలంగానే అందరూ మాట్లాడలేకపోయారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమందిని అల్లు అర్జున్ అభిమానులు చేసిన హడావిడి మాట్లాడనీయకుండా చేసింది. ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది అన్న సంగతి కుమారి 21F మూవీ టీమ్ కి సంతోషం కలిగించేదైతే ఈ ఫంక్షన్ ద్వారా అల్లు అర్జున్ కూడా సంతోషం కలిగించే విశేషం ఒకటి జరిగింది. ఇప్పుడు ఇక అల్లు అర్జున్ మామూలు స్టార్ హీరో కాదు, టాప్ లీగ్ స్టార్ హీరో అన్నదానికి నిదర్శనం ఈ ఫంక్షన్ లో కనబడింది. జనరల్ గా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫంక్షన్ లో ఉంటే మిగతా వాళ్ళని మాట్లాడనీయకుండా ఆ స్టార్లు మాత్రమే మాట్లాడాలి అని అభిమానులు గోల పెడతా ఉండటం చూస్తూ ఉన్నాం. అదే తరహాలో వ్యవహరించి అభిమానులు బన్నీకి అమితమైన ఆనందాన్ని కలిగించారు. అల్లు అర్జున్ వచ్చిన మొదలు ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక గ్రూప్ గా ఏర్పడు కొంతమంది అభిమానులు ఏ అంటే అల్లు అర్జున్ అని రాసున్న టీ షర్ట్స్ వేసుకుని ఏమాత్రం అలసిపోకుండా గోల పెడుతూనే ఉన్నారు. బహుశా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అల్లు అర్జున్ కి ఫస్ట్ టైం అనుకుంటా. అందుకే ఆనందాన్ని మనసులో దాచుకోకుండా బయట పెట్టేసి అల్లరి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పేశాడు. ఆ పైన బన్నీ స్టేజ్ మీద చేసిన స్పీచ్ అంతా కూడా చాలా సరదాగా సాగింది. రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి డైలాగులు వదులుతూ అభిమానుల్ని ఉర్రూతలుగించాడు. సుకుమార్ తో తనకున్న రిలేషన్ ని ప్రేక్షకులతో పంచుకుంటూ కుమారి 21F టీమ్ ని అభినందిస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. ఆ పైన ఆడియన్స్ సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో ఆర్య 3 కావాలని డిమాండ్ చేయగా ఇంకా ఆర్య వద్దులే గాని సుకుమార్ తో కలిసి ఆర్యాని మరిపించే సినిమా మాత్రం చేస్తాను అని అనౌన్స్ చేశాడు. బన్నీ ప్రెజెన్స్ కుమారి 21F ఆడియో ఫంక్షన్ కి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ కనిపించబోతున్న లుక్ తోనే ఈ ఫంక్షన్ కి వచ్చాడు. ఆ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ ఆడియో ఫంక్షన్ కి సంబంధించి హైలైట్ బన్నీనే. బన్నీ మూలంగా కూడా ఈ ఫంక్షన్ గురించి రేపు అందరూ మాట్లాడుకుంటారు. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ న్యూస్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.